చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో సింగరేణి ఆఫీసులు కాలబెట్టండి, రైలు పట్టాలు కోసేయండి. ఎవడబ్బా సొమ్మని కోసేయాలి? సింగరేణి ఆఫీసులు ఎందుకు కాలబెట్టాలి? ఎవడబ్బా సొమ్ము ఇది? సింగరేణి సొమ్ము. సింగరేణి కార్మికులు రక్తంతో తయారైనటువంటివి కదా, రక్తంతో నిర్మించబడ్డటువంటివి కదా సింగరేణి ఆఫీసులు కానీ ఆ రైలు పట్టాలు కానీ ఇంకేదైనా. ఎందుకు బాల్క సుమన్కి ఇంత ఫ్రస్ట్రేషను? కారణం ఏంటి? మీరు అపోజిషన్లో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా? అధికారంలో ఉన్నోడు అధికారం మదంతో మాట్లాడతాడు, అపోజిషన్లో ఉన్నోడికి ఇదేం ఆలోచన? మిలిటెంట్ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయండి, ముందు కాలబెట్టాలన్నట. పైసలు ఎవడివ్వడో చూద్దాం. ధర్నాలకు రైతులు వస్తలేరు, మనోళ్లే వస్తున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమంలో బాల్క సుమన్ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం, ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రావట్లే. 4-5 రైతులు వస్తే అందులో మనోళ్లే 100 మంది వస్తున్నారు. అంటే ఎవరు? బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే 100 మంది వస్తున్నారు అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. ఉద్యమం ఉధృతం కావాలంటే మిలిటెంట్ తరహా కార్యకలాపాలు చేపట్టాలని, సింగరేణి కార్యాలయాలు కాలబెట్టాలని, రైలు పట్టాలు కోసేయాలని పిలుపునిచ్చారు. ముచ్చట్లు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారము, ప్రెస్ మీట్లు చెప్పుడు కాదని, సీరియస్గా మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని సూచించారు. అవసరమైతే 3 నెలలు జైలుకైనా పోయొద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సింగరేణి కార్మిక సంఘాల నేతలు, కార్మికులను ఉద్దేశించి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు. ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రోడ్ల మీదకి రావట్లేదు. నిన్న చెన్నూరు నియోజకవర్గంలోని భీమారంలో జాతీయ రహదారిని మావోళ్లు అంటే బీఆర్ఎస్ వాళ్ళు దిగ్బంధించారు. 5 రైతులు వచ్చారు. 60 నుంచి 70 మంది మనోళ్లే ఉన్నారు. చెన్నూరు సమీపంలోని కిష్టంపేటలో జాతీయ రహదారిపై కూర్చుంటే 4-5 రైతులు వచ్చారు. 100 మంది మనోళ్లే ఉన్నారు అందులో, అంటే బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. రైతులు ఎవరూ రావట్లేదంటూ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ముచ్చట్లు చెప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుడు కాదు, ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు. మందమర్రి ఏరియాలో మీటింగ్ పెట్టండి, జీఎం ఆఫీస్ కాలబెడదాం, పోతే పోయొద్దాం 3 నెలలు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే ఒకరోజు ఇక్కడి సింగరేణి భవన్కు రండి, కాలబెట్టండి. ఏంది ఇది? మొత్తం కాలబెట్టండి అంటుండు. అంగడి చేసి పారేయండి. నేను చెప్పేది సీరియస్గా తీసుకోవాలి. మన నాయకత్వం మీద, సంఘం మీద ప్రతి ఒక్కరికి ఫీలింగ్ రావాలి, ఓనర్షిప్ రావాలి. కావున మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి. మన ఏరియాలో చాలా రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేయండి. ఏదో ఒక రోజు రైలు రోకో అని ప్రోగ్రాం పెట్టి పట్టాలు మొత్తం కోసిపారేయండి. ఇవన్నీ చేయాలంటే పైసలు కావాలని కార్మికుడు చెప్పిండట. ఇవన్నీ చేయాలంటే మరి పైసలు కావాలన్నట. నువ్వు కాలబెట్టు, పైసలు తండోపతండాలుగా వస్తాయి. ఒక్కటి కాలబెట్టు, పైసలు ఎవడేడో చూద్దాం. బాల్క సుమన్ ఉపన్యాసాన్ని బీఆర్ఎస్ యూట్యూబ్ లైవ్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలను గ్రహించిన సోషల్ మీడియా టీం సదరు కంటెంట్ను లైవ్ ఫీడ్ నుంచి తొలగించింది. కానీ అప్పటికే సుమన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. 1 నిమిషం నిడివితో ఉన్న వీడియో క్లిప్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఉందా అది వీడియో? ఏం దారుణం! ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళే వస్తున్నారు, కార్మికులు ఎందుకు వస్తలేరు, ఆ రైతులు ఎందుకు వస్తలేరు అంటే మీ మీద నమ్మకం లేకొస్తలేరు. మీరు సింగరేణిని 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏ స్థాయిలో భ్రష్టు పట్టించి సర్వనాశనం చేశారో సింగరేణి కార్మికులకు మొత్తం తెలుసు. వాళ్ళకి ఇచ్చిన హామీలే కాదు, సింగరేణి సిస్టమ్ని కొలాప్స్ చేసి పడేసారు కదా. ఒకే ఒక్క ఎండి సింగరేణికి 10 ఏళ్ళు కొనసాగిండు. దాని వెనకాల ఉద్దేశం ఏంది? అక్కడున్న మొత్తం వ్యవస్థని నాశనం చేద్దామనే కదా మీ ఆలోచన. మీ మీద ఎందుకు నమ్మకం లేదు? మీ మీద నమ్మకం లేకపోవడానికి కారణం ఆ వ్యవస్థను మొత్తం కొలాప్స్ చేసిరు కాబట్టి. ఇప్పుడున్న ఆయన కొత్తగా గొప్పగా చేసేదేం లేదు. ప్రజల్లో, రైతుల్లో, సింగరేణి కార్మికుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద కూడా. కానీ మిమ్మల్ని నమ్మే పొజిషన్ మాత్రం లేదు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి మాత్రం లేదు. దాన్ని గ్రహించాలి. అది ఎందుకు లేదు అనేది వాళ్ళని అడగాల. మీరు ఎందుకు వస్తలేరు, మా దగ్గరికి ఎందుకు వస్తలేరు, మమ్మల్ని ఎందుకు రిసీవ్ చేసుకుంటలేరు అని మిమ్మల్ని అడగాల. మీ ఫెయిల్యూరా, మీ నాయకత్వం ఫెయిల్యూరా అని కనుక్కొని వాళ్ళకి దగ్గర అవ్వడానికి ప్రణాళికలు వేయాలి. తప్పులు చేస్తే క్షమించమని అడగాల. ఏ రకంగా మీరు మా దగ్గరికి వస్తారని వాళ్ళని అడిగి దాని ద్వారా తెలుసుకొని మీరు పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కాలబెట్టు, నాశనం చేయి, కోసేయి, తీసేయి అంటే ఎవడబ్బా సొమ్మది, ఎవడాస్తి? బీఆర్ఎస్ ఆస్తా? కేటీఆర్ సంపాదించిన ఆస్తా? అదేమైనా సింగరేణి భవన్ ఎవరు ఆస్తి? సింగరేణి భవన్ తగలబెడతారా? పట్టాలు కోసేస్తారు. అది ఒకవేళ మళ్ళీ రిపేర్ చేయడానికి ఎవరి డబ్బులు
దానికోసం పెట్టాలా? ఇది జాలిగా మీ నాశనానికి, ఇట్లాంటివి జాలిగా మీ నాశనానికి. ఇగో ఏం మాట్లాడిండినా, వినండి ఒక్కసారి. ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే ఎవడు మన దిక్కు తిరిగి చూడడు. మామూలుగా నువ్వు నినాదాలు ఇచ్చుకుంటా పోతే ఎవడు చూడడు రోడ్డు మీద. అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎవరుకుంటా దుంకుకుంటావో అరే ఏంద్రా ఈ సౌండ్ అని అందరూ చూస్తారు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే, కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందమారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టూరి పోయి మొత్తం జీఎం కానీ ఆఫీసు కాల పెడదాం, పోతే పోతాం 1 నెల రోజులు జైలుకు. గట్లు ఉండాలి కానీ పెట్టూరు రోజు గోవార్కంలో ప్రోగ్రాం పెట్టుర్రి, ఈశ్వరన్నను ముంగట పెట్టురు, పోతే ఈశ్వరన్న కూడా పెడతారు జైలుకునేలా. కొత్తగూడెంలో రవాణాను ముంగట పెట్టి నేనేమంటున్నా, కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసారు, వీళ్ళని జైల్లో పెట్టిర్రు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవమా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వల్ల పాలన. ఇప్పుడు ఎంత గట్టి కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 1 నెల రోజులు జైలుకి, ఏం పోయింది, ఓ 45 రోజులు పోయిరండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తా చెప్తలే, ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం, అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతుర్రు, మా కోసం కష్టపడుతుర్రు, అసలు వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన ఒక 10 మందిని 20 మందిని తయారు చేస్తాడు. మనల సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారే రేముంది. అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం వడ్ల కొనుగోలు. వీళ్ళ ఇంటెన్షన్ ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే వీళ్ళ మనసుల్లో ఏముందో ఆలోచించండి. అంటే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భయంకరమైన విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి మీ ప్రయత్నం జరుగుతున్నట్టు అర్థమవుతుంది, అంతే కదా? మీ వ్యాఖ్యలు మీరు తప్పు అని కనుక మీరు భావించకపోతే మీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఎందుకు ఈ వీడియోని డిలీట్ చేస్తారు? ఇది ప్రజల్లో తప్పుడు సంకేతం తీసుకెళ్తుందన్న ఉద్దేశంతోనే కదా మీరు డిలీట్ చేసింది. దానికి మించిన ఆన్సర్ ఏముందంటే మీ పార్టీ నాయకత్వం కూడా ఇది తప్పు అని భావించింది. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రెస్పాండ్ అయ్యి ఈ వ్యాఖ్యల్ని మేము వెనక్కి తీసుకుంటామని బాల్క సుమన్ చెప్పాలి, నాయకత్వం కూడా చెప్పాలి ఇది తప్పు అని. ఏం దుర్మార్గం ఇది? ఇది ఎవరు చేసినా తప్పే. తక్షణమైన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఆయన మీద కేసు బుక్ చేయాలి తక్షణమే. ఇది తెలంగాణకి ఏమాత్రం సరైంది కాదు. ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీ వైపు ఎందుకు జనం వస్తలేరు దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు 100 మంది ఆడ రైతులు ధర్నా చేస్తే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, రైతులు ఒక్కరు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? మీ పార్టీ మీద, మీ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేకొస్తలేరు. అసలు మీ పార్టీ నాయకుడే బయటకు వస్తలేడు కదా. మిలిటెంట్ పోరాటం మీ పార్టీ నాయకుడు ఇంటి ముందు చేయాలా? మీ పార్టీ నాయకుడు ఉన్న ఫామ్ హౌస్ ముందు మిలిటెంట్ పోరాటం చేయాలా? అవసరమైతే ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొట్టాలా? అనొచ్చా ఈ స్టేట్మెంట్? ఎందుకు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నిన్ను ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నుకుంటే నువ్వు కనీసం అసెంబ్లీకి రావు, బయట మాట్లాడవు అని మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకుడు ఇంటి ముందు ధర్నా చేయాలి. ఫస్ట్ నువ్వు అది చెప్పు. నీ నాయకుడు బయటికి రాడు, నీ నాయకుడు మాట్లాడాడు, 10 ఏళ్లలో జరిగిన అవినీతి మీద మా తప్పు జరిగింది అని ఒక్క మాట మీరు చెప్పారు, ప్రజలదే తప్పు అంటారు. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ప్రజలు మా వైపు వస్తలేరంటే ఎందుకు వస్తారు మీ వైపు? తెలంగాణకు వచ్చిన దరిద్రమే ఇది కదా. ఆల్టర్నేట్ అనేది లేకుండా పోవడమే తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం కింద కనబడుతున్నది. ఈడుపోతే వాడు, వాడుపోతే వీడు అనే సిచ్యువేషన్ ఉంది తప్ప ఎవడి కోటేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తాయి.
ఏం 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 ఘోరం ఇది? సుమన్పై కేసు నమోదు చేయాలి. బాల్క సుమన్పై సుమోటోగా రెచ్చగొడుతున్నాడు, విధ్వంసాలకు పురిగొల్పుతున్నాడు. అన్న తుపాకీ సీనన్న కేసు ఏమైంది? మహబూబ్ నగర్ రాజు ఎక్కడున్నాడు? మా గవర్నమెంట్ రాగానే చూస్తా అన్నాడు. అసలు బతికే ఉన్నాడా రాజుగారు? ఆ కేసు ఏమైంది? ఇప్పుడు చివరికి ఆయన ఏమన్నాడు? పోలీసులే చేసిరనే కదా శ్రీనివాస్ గౌడ్ లాస్ట్కి. బాల్క సుమన్ మాటలు చూస్తూ ఉంటే మనం చెన్నూరు ప్రజల పక్షాన మా జిల్లాలో ఇలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత మన జిల్లా పోలీస్ అధికారులపై ఉంది. ముందుగా బాల్క సుమన్పై కేసు పెట్టి జైలుకు పంపాలి. క్రిమినల్ బయట తిరగనీయకూడదు, దొంగ. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. ఇది వాళ్ళ పార్టీ రెస్పాండ్ కావాలి. వాళ్ళ పార్టీ ఆ సోషల్ మీడియాలో పెట్టిన, అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోనే డిలీట్ చేసిందంటే ఇక మీరు తప్పు చేసినట్టు మీరే డిసైడ్ అయినారు. చలో నెక్స్ట్